గుడ్ ఈవినింగ్. నేను లక్ష్మి. ప్రజావాణికి రైతుల నిరసన సెగ. రోడ్డెక్కిన బిల్డర్స్, హైవేపై కుప్పకూలిన భారీ హోర్డింగ్, సంగమేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రుసెల్వి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులలో భాగంగా డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులని సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులని పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారుల్ని సూచించారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారుల్ని నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద పోలవరం నిర్వాసితులు నిరసన తెలిపారు. 2వ కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా నష్టపరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం గోదావరి ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. తమకి R&R ప్యాకేజ్ కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, 1 జేసీబీ, 3 కంపాక్టర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నాదెండ్ల జేసీబీ ఎక్కి స్టార్ట్ చేశారు. తెనాలి పట్టణ పరిశుభ్రత కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన నూతన వాహనాల్ని సక్రమంగా వినియోగించాలని అధికారులకు మంత్రి సూచించారు. అభివృద్ధి చెందిన పట్టణాలకు దీటుగా తెనాలిని ముందుకు తీసుకువెళ్తున్నామని నాదెండ్ల చెప్పారు. తెనాలి ప్రాంతంలో రోడ్లు వెడల్పు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. పనులు మొత్తం పూర్తయితే తెనాలి రూపురేఖలు మారుతాయని మంత్రి చెప్పారు. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ మున్సిపాలిటీకి సహకారం అందించాలని కోరారు. నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని అర్జాలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తొలిసారిగా నల్లగొండలో ప్రారంభించామని మంత్రి చెప్పారు. ధాన్యం విక్రయించిన 2 రోజుల్లోపే రైతులకు డబ్బులు చెల్లిస్తామని ఆయన తెలిపారు. గత సీజన్లో ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మిల్లర్లు, వ్యాపారస్తులు డబ్బే లక్ష్యంగా వ్యాపారం చేయొద్దన్న మంత్రి రైతుల్ని కావాలని ఇబ్బంది పెడితే మిల్లులని సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఎవరని చెప్పినా సరే 2 లక్షల రుణమాఫీ చేసినాం, 12,000 చేసినాం రైతు బంధుని. ఇంకా ఫ్యూచర్లో ఇంకా నిర్ణయాలు తీసుకుంటాం. గతంలో 1,00,000 రుణమాఫీ అన్న వాళ్ళని 5 ముక్కలుగా చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీకే సరిపోయింది. ఈసారి 25 లక్షల మందికి చేసినాం. అక్కడక్కడ కొద్దిగా మిగిలిపోయినా సరే వాళ్ళకు కూడా చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణవేలో ఉన్న ప్రాజెక్టు కొత్తగా ప్రారంభించుకున్నాం. దాని కింద 20,000 ఎకరాలకు చెరువులను కూడా నింపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్రరెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం హాజరయ్యారు. రానున్న వారం రోజులలో మండల కేంద్రాలలో కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తామని నేతలన్నారు. అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారని ఆయనకి బుద్ధి చెప్పే విధంగా ప్రజా ఉద్యమం చేపడుతున్నామని కాంగ్రెస్ నేతలన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను ప్రతి గడపకి చేరవేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొప్పులు తెలిపారు. మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమ్మతులు చేసి సాగునీటిని అందించాలని కొప్పుల డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎన్కూర్ పరిధిలోని ఇమాం నగర్ గ్రామ సమీపంలో జరుగుతున్న శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులని మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణంతో
వైరా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. అయితే ప్రాజెక్టు పనులు చూస్తుంటే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించి శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులను నత్తనడకన నడిపిస్తున్నారని చంద్రావతి విమర్శించారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేసి రైతుల్ని ఆదుకోవాలని ఆమె కోరారు. వచ్చిన తర్వాత ఈ రోజు ఫస్ట్ పంటకి తర్వాత సెకండ్ పంటకి కూడా నీరు అందించకపోవడం వల్ల ఈ రోజు మనం చూసాం ఏ రకంగా నీరు అనేది అందకపోవడం వల్ల రైతులు పంటలు అన్ని కూడా ఎండిపోయి ఎంతగా ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ వాటర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు స్థానికంగా వీళ్ళకు ఉన్నటువంటి కుమ్ములాటల్లో ఈరోజు రైతుల్ని బలి చేస్తా ఉన్నారు అనే మాట మాత్రం వాస్తవం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది అయితే ఒకటేనండి, దీన్ని ఎప్పటికల్లా పూర్తి చేస్తారు, ప్రాజెక్ట్ కి సంబంధించి ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మహాప్రస్థానం నిర్వహణ పేరుతో వ్యాపారస్తుల్ని వేధించడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే వసూళ్ల దందాన్ని ఆపి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. కేసీఆర్ హయాంలో జలసిరులతో ఉన్న గోదావరిని ఎండిపోయే విధంగా చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని నింపి పంట పొలాలకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి రైతుల నిరసన సెగ తగిలింది. అలంపూర్ పరిధిలోని 16 గ్రామాల రైతులు ఎండిన కంకులతో ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్లి నిరసన తెలిపారు. 200 మంది రైతులు ఎండిన వరి మొక్కలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఆర్డీఎస్ క్రింద సాగునీరు అందక 20,000 ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు మార్చి చివరి వరకు నీళ్లు అందుతాయని చెప్పినందునే పంటలు వేశామని రైతులు తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి నీళ్లు వదిలితేనే పంటలు చేతికందుతాయని, లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మెదక్ జిల్లా పంటలకు నష్టం జరిగింది. జహీరాబాద్, కొల్చారంలలో రైతులు నష్టపోయారు. ముఖ్యంగా చేతికందిన జొన్న పంట పూర్తిగా పాడైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు అధికారుల్ని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సాయంత్రం పూట 6 బయట కూర్చునే పరిస్థితి లేదన్నారు సిపిఎం నేతలు. దోమల సమస్యతో బయటికి రాలేని పరిస్థితి నెలకొందన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ బాలకృష్ణకి వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా మురికాలవలు పూడిక తీయించాలని, జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. ఆర్టీఓ వినోద్ కుమార్ ప్రజావాణిలో పాల్గొన్నారు. విజయనగరంలో కాంట్రాక్టర్లు, బిల్డర్స్ రోడ్డెక్కారు. చేసిన పనులకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రోడ్లు, భవన నిర్మాణాలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది అప్పుల పాలై కుటుంబాలు చితికిపోయాయన్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారుల్ని కోరారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పనిచేసిన చిరు వ్యాపారుల బిల్లుల్ని అధికారులు ఇంతవరకు చెల్లించలేదు. దీంతో హోటల్, వీడియోగ్రాఫర్స్, ఆటోమొబైల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమని పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి ఎన్నికలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. బిల్లులు రాకపోవడంతో తాము అప్పుల పాలయ్యామని వారు వాపోయారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్స సృష్టించింది. ఈదురుగాలుల దాటికి రాహులపల్లి, కొడంగల్ హైవేపై భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట పాటు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు ట్రాఫిక్ ని పునరుద్ధరించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో గాలి బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత 4 రోజులుగా విద్యుత్ సరఫరా లేక బురదగూడ, నందిగూడ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యుత్ లైన్ పునరుద్దరించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయం ఎదుట 2 గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు తెలపడంతో ధర్నా విరమించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 48వ డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేకల అబ్బాస్ అనే యువకుడు నిరాహార దీక్ష చేపట్టాడు. కార్పొరేషన్ అధికారులకు, గత పాలకులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, కాలనీలు కంపు కొడుతున్నాయని తెలిపాడు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ తీసుకుని డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరాడు. కరీంనగర్ నగరపాలక సంస్థకి పన్నులు చెల్లించని వారిపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నగరంలోని లిటిల్ పార్క్, వెంకటసాయి గార్డెన్స్ ని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. లిటిల్ పార్క్ 10 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. అనేక మార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రపంచ టీబీ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. అనకాపల్లిలో దీపు అనే హిజ్రాని హత్య చేసిన నిందిత దుర్గా ప్రసాద్ ని కఠినంగా శిక్షించాలని విజయనగరం కలెక్టరేట్ ముందు హిజ్రాలు నిరసన తెలిపారు. హత్యకు గురైన దీపు కుటుంబానికి న్యాయం చేయాలని అధికారుల్ని కోరారు. హిజ్రాలకి ప్రభుత్వ రక్షణ కల్పించాలని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఒదిగిన సంగమేశ్వరుడు భక్తులకు ఇప్పుడిప్పుడే దర్శనమిస్తున్నారు. కృష్ణా జలాల నుంచి బయటపడ్డ సంగమేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సంగమేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు సంగమేశ్వర క్షేత్రాన్ని చేరుకుని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. 7 నదులు కలిసే సంగమేశ్వర ప్రాంతంలోని ముక్కంటీశ్వరుడు వెలిశాడు.